తిరుగుతుంటే అర్ధరాత్రిలా నిద్రుండదు వద్ద చేరితే వయసు నిలవదు పట్టజోడు పట్టు చీర కట్టు చూడు బెట్టు చూడు పట్టుకుంటే కందిపోనా కంచి పట్టు చీరలోనా పొంచి పొంచి ఉన్న అందాలు ఎంచి ఎంచి చూసుకోనా ఏడు మల్లెలెత్తుదానా ఏడు మల్లెలెత్తుదానా చుక్కలొచ్చినా వెన్నెలుండదు వెన్నెలొచ్చినా చుక్క దక్కదు పట్టుమాని బెట్టు తీసి గట్టు మీద పెట్టకుంటే నేను నిడిచి పెడతానా కంబమెట్టు చెరువు కాడా కొమ్ము చూసి బేరాలు ఆపరోయి సందగాడ ఆరుగుళ్ళ అందగాడ ఆరుగుళ్ళ అందగాడ కొండ చాటు కోన చూసి కొంగు పట్టనా రెప్ప చాటు చూపు మాట విప్పి చెప్పనా కంచి పట్టు చీరలోనా పొంచి పొంచి ఉన్న అందాలు ఆపరోయి సందగాడ ఆరుగుళ్ళ అందగాడ ఆరుగుళ్ళ అందగాడ హర హర మహాదేవ శంభూ వరణి ఇది పడతలేదే హర హర మహాదేవ శంభూ శంకర ఎలా బాసోడు రేపే నీ డ్రామాకి తెరదీసి రోజు మరి ఎలా యాక్టింగ్ చేస్తావు సంసిద్ధముగానుంటిని భక్త అమ్మని భాష బాగానే గుప్పించున్నావురా ఒరే ఆ గడ్డం మీసం మీద పుట్టిబిడి ఏంట్రా కొడితే గంజాయి కొట్టాలి ఇలా నెరిసిపడింది అనుకో మొత్తం ముఖం అంతా మసి అయిపోద్ది స్వామి చీచి దాబా చీచి దేవుడు వెలిశాక అక్కడ నువ్వేం చెయ్యాలో చెక్క కూడా వెళ్ళు తెలుసుకో నీ పేరు స్వామి చీచి దాబా చీచి నాకు మందు కొట్టాలని చెప్పుచ్చు కొడతాను నువ్వు స్వామి చీచి దాబా చీచి చిచి దాబా చిచి 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 దాబా చిచి పూలరథం ఓం హర హర మహాదేవ్ ఓం హర హర మహాదేవ్ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర భక్త ఈ గంగా జలమును ఇచ్చట ఈశ్వర పరమేశ్వర మహేశ్వర శంభో శంకర ఓం హర హర మహాదేవ్ 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 ఈశ్వర పరమేశ్వర నన్ను రక్షించు స్వామి నన్ను రక్షించు తండ్రి స్వామి స్వామి పాహిమాం పాహిమాం పాపులు పెరిగిపోయి అన్యాయం అక్రమం ఎక్కువైపోయినప్పుడు
ఈ ప్రజలందరినీ భక్తి మార్గంలో నడిపించడానికి నేనిక్కడ లింగ రూపంలో ఉద్భవించాను ఈ సంగతి నిన్న కలలో చెప్పారు కదా స్వామి. ఇక్కడ నాకు ఒక ఆలయాన్ని నిర్మించి ఆ. నిరంతరం పూజలు జరిపే బాధ్యత నీ మీదే ఉంచుతున్నాను రా. మహాప్రసాదం స్వామి, మహాప్రసాదం. చెప్పండి. నా శిష్య పరమాణు అయిన చీచీ దాబా చీచీని నా ప్రతినిధిగా నియమిస్తున్నాను రా. అలాగే స్వామి. భక్త, చెప్పండి. నాకు ఆగ్రహాన్ని కలిగించక నేను చెప్పినట్టు నడుచుకో, లేదా ఇప్పుడే ఇక్కడే కలియుగాంతాన్ని వద్దు స్వామి, వద్దు స్వామి. శాంతించండి స్వామి, శాంతించండి స్వామి, శాంతించండి. శాంతించు స్వామి, శాంతించు. చేసింది చాలుగా నీకు ఆపరా నా కొడక. చెప్తాం. జగన్నాథ, చెప్పండి. ఇప్పుడు ఏం జరిగింది నాయనా? మేమేమి చేయాలో తమ చేత మహేశ్వర్లు చెప్పించారు. తమని ఇక్కడే ఉండమని వారి సెలవు. అంతయు ఈశ్వరేచ్ఛ. మహాప్రసాదం, మహాప్రసాదం. మహాజనులారా, మన పూర్వజన్మ సుకృతం వల్ల ఈశ్వరోదయాన్ని కళ్ళారా చూశాం. స్వామివారి కోరిక మీద ఇక్కడే మనం ఒక ఆలయాన్ని నిర్మించి దాన్ని ఒక పవిత్ర యాత్రా స్థలంగా మార్చుకోవాలి. అందుకు డబ్బు కావాలి. దానికి మనం యథాశక్తి చందాలు ఇవ్వాలి. సంతోషం, సంతోషం. సమయానికి దగ్గర డబ్బులు లేవని ఏమీ సందేహించకండి. మనస్సులో ఉన్న అంకేమిటో చెప్పండి, మా కేశవుడు వచ్చి వసూలు చేసుకుంటాడు. స్వామివారికి నా చందా 5,000 సమర్పించుకుంటున్నాను. స్వామివారి పేరెట్ నేను 5 ఎకరాల మాగానే రాస్తున్నాను. తమరు? నేను 500 సమర్పించుకుంటున్నాను. సోదరిమల్లారా, మీరు కూడా భక్తులే. శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర. ఇంతకు ఆ లింగం భూమిలోంచి ఎలా బయటకు వచ్చింది? అయ్యో అవ్వయ, చాలా పెద్ద టెక్నిక్. ఓ పెద్ద మండిగిలో బాగా శనగలు పోసి పైన నీళ్లేసి దాని మీద విగ్రహాన్ని పెట్టి భూమిలో పెట్టేస్తాం. ఈ శనగలు నాని ఉబ్బి అలాగ విగ్రహం పైకి లేచి భూమిని పొడుచుకుని పైకి వచ్చేస్తుంది. అలా వచ్చిందా లేదా? కొంచెం మంది వేసుకో, మంచి ఐడియాలు అవుతాయి. ఉన్న దేవుళ్ళనే రాళ్ళు చాలక కొత్త రాయిని వెలిపించి దానికి దేవుడని పేరు పెట్టాడు. వేలం వేరిగా జనం వస్తున్నారు, వేలకు వేలు దోచుకుంటున్నాడు. ఇప్పుడు వాడు చేసేది మోసం అని మనం అంటే ప్రజలు మనల్ని దుర్మార్గులు అంటారు, మన మీద తిరగబడతారు. అంతేగా? అవును, కానీ తెలిసి కూడా వాడి నాటకాన్ని అలా కొనసాగనిస్తావా? కాదు, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, మోసాన్ని మోసంతోనే దెబ్బ కొట్టాలి. ఆ భక్తుడు గాడి గొంతు గడ్డం పడే ప్రసాదం పెడతాడే దేవుడు, చూస్తూ ఉండు. బంగారం శివలింగం, మామూలు విభూతి. ఇది విభూతి. బంగారం శివలింగం, విభూతి, విభూతి, విభూతి. ఇది విభూతి, విభూతి, విభూతి. ఇది విభూతి. మహాజనులారా, భక్తులారా, ఇప్పటికే చాలా కాలాతీతం అయ్యింది. మరి భక్తులేమో చాలా మంది కానుకలు సమర్పించవలసిన వారు క్యూలో ఉండిపోయినారు. స్వామీజీ తపస్సమాధిలోకి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. అంచేత రేపు ఉదయమే వచ్చి మీ కానుకలు కట్నాలు స్వామీజీకి సమర్పించుకోవాల్సిందిగా కోరుతున్నాను. రేపు ఏ కారణం చేతనైనా కానుకలు సమర్పించడం మర్చిపోవడమో అశ్రద్ధ చేయడమో జరిగితే మీ కుటుంబాలకు పాపం, కష్టం, కన్నీరు అన్నీ చుట్టుకుంటాయి. అంచేత ఆ విషయాలు మర్చిపోకుండా రేపు కానుకలు సమర్పించండి. శంభో శంకర. అయితే దొరగారి కొత్త దేవుడు వ్యాపారం మంచి జోరుగా జరుగుతుందన్నమాట. మనకి ఐడియా అవ్వాలే గాని అది ఆటం బాంబులో పేరిపోద్దా బందర్ మిఠాయి. చూస్తా ఉండు, ఈ భక్త శిఖామణి ఆ స్వామీజీని అడ్డం పెట్టుకుని ఫారిన్ కంట్రీస్ తో కూడా స్మగ్లింగ్ చేసే ఐడియా అవ్వుద్ది. సరేగానే, మా డాన్స్ స్కూల్ అభివృద్ధి కోసం ఊళ్ళో చందాలు కలెక్ట్ చేస్తున్నాం. రేపు మీ దగ్గర కూడా వస్తాం.
సరదాగా సరసం ఆడుకునే ఆడ సందాలు